హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు మనిషి అన్నానిక ప్రతి ఒక్కరికి ఒక మధ్యతరగతి మనిషి అన్నానిక ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. మనం సొంత ఇల్లు ఉండాలా, ఓకే ఓకే డ్రీమ్ హౌస్ అని, ఇంత మంచి ఇల్లు ఉండాలా, అది ఉండాలని. మామూలు మధ్యతరగతి వాళ్ళకి మన మన కుటుంబం వరకే మనకు అంత డ్రీమ్ ఉంటే, ఒక రాష్ట్రం మొత్తం మీద ఏమి రాజధాని మీద వాళ్ళకి ఎంత డ్రీమ్ ఉండాలా. మనందరికీ మంచి రాజధాని కావాలని లేదా? ఇప్పటికే మనకు ఇడిపోయి 11 ఏళ్ళు అయిందని రాజధాని లేదని 4 రాష్ట్రాలు మనం చూసి నవ్విపోతున్నారు. అవునా? ఇంకా కూడా మనం రాజధాని కట్టుకోకుండా ఆ! ఏదో అట్లా అడపాదడపా ఉన్న చిన్న చిన్న హోటళ్ళతోనే నడిపిస్తే ఇంకెప్పటికి మనము రాజధాని కట్టుకొని మనకంటూ ఒక ఇదిని ఏర్పరచుకునేది ఇంగిట్నే బతికేద్దామా? లేదు. సరే 2014 నుంచి 19 వరకు ఒక ప్రభుత్వం మీద ఒక స్టాండ్ తీసుకుంది. ఆ స్టాండ్ మీద ఆ రైతులకు గానీ, జనాలకు గానీ కాస్త నమ్మకం ఉందో, నమ్మకం లేదో వాళ్ళని ఓడగొట్టినారు. 19 నుంచి 24 ఇంకో ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం స్టాండ్ ఏందో జనాలకు తెలిసింది రాజధాని మీద. వాళ్ళు దాన్ని విపరీతంగా మూడు ముక్కలాట చేసేశారు. ఇంకా యాడన్నా ఒక పందిరి గుంజాన నాటలేదు. కనీసం 3 ప్రాంతాలలో ఒక ప్రాంతాన్నైనా అభివృద్ధి చేసి ఉంటే బాగుండు. ఇంక అదే సంక్రాంతికి పోతాం, దసరాకి పోతాం, దీపావళికి పోతాం, క్రిస్మస్‌కి పోతాం అన్న కాడనే ఆగిపోయినారు గానీ, వాళ్ళు ఆడికి పోయింది లేదు. ఆడ నుంచి ఆడ పరిపాలన సాగించింది లేదు. వాళ్ళ పోతాం, పోతాం, పోతాం అనే క్రమంలోనే అదేంది ప్రభుత్వం నుంచి కిందకి దిగిపోయినారు. అది అయిపోయింది. మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చింది. సరే వాళ్ళు కొంచెం వైడర్ థాట్స్ తోటి వచ్చారు ఈసారి. ఇది సరిపోదు ఇంకాస్త ల్యాండ్ కావాలనుకుంటున్నారు. రైతులు దానికి అభ్యంతరం చెప్పారు. మళ్ళీ ఏం చెప్పారు ఏమో ఎలా కన్విన్స్ చేశారు, వాళ్ళని కన్విన్స్ చేశారు. సరే వాళ్ళు ఆ ప్రాంత రైతులు మళ్ళీ కాస్త భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఒక గొప్ప రాజధాని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజధాని కట్టాలని వాళ్ళు ఏదో చేస్తున్నారు. దాన్ని జనాలందరూ చూస్తున్నారు. ఒకవేళ వాళ్ళు గానీ మళ్ళీ కట్టలేదనుకో ఖచ్చితంగా జనాలు ఉంటారనమాట. ఈసారి కూడా మళ్ళీ వాళ్ళకి 19లో చేసినట్టే వాళ్ళ యొక్క ఓటుతోటి వాళ్ళ గుణపాఠం వాళ్ళకి చెప్తారు. అంతేగాని మధ్యలో మన మాజీ మంత్రులు మాట్లాడినట్టు ఏమి మనకంత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజధాని అవసరమా? నాకు అర్థం కావట్లేదు. ఏం మనకు ఒక లండన్ లాంటి రాజధాని కావాలన్నా, సింగపూర్ లాంటి రాజధాని కావాలని అంటారు. వాళ్ళ పిల్లోళ్ళు అందరూ శుభ్రంగా అమెరికాలలో, యూరోప్‌లలో ఉండొచ్చు. కానీ మిగతా వాళ్ళకి మాత్రం పెద్ద పెద్ద రాజధానులు గానీ, మంచి మంచి రాజధానులు గానీ అక్కర్లేదు. ఏదో పాకలో లేకపోతే వాళ్ళు ప్రభుత్వంలో ఇచ్చినట్టు అరాకొర పథకాలు బిచ్చిమేసినట్టయితే బతకాలి. కానీ వాళ్ళ పిల్లలు మాత్రం ఇక్కడ ఉండకూడదు. అయ్యో! వాళ్ళు మంచిగా అమెరికాలలో సెటిల్ అవ్వాలా, పెద్ద పెద్ద జాబులు చేయాలా, పెద్ద పెద్ద రాజధానులలో ఉండాలా. అర్థమైందా? అట్లుంటదనమాట. అసలు ఈ మంత్రే ఒకప్పట్లో ఆయనకిచ్చిన శాఖ గురించే ఆయన దాన్ని ఆర్&డి చేయకుండా చదవకుండా నాకు అర్థం కావట్లేదు. అది అసలు ఎప్పటికి అయిపోదు. అది చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్టు. అది అసలు ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు అంటాడు. ఈయనకు అర్థం కాకపోతే ఎవరికి అర్థం కావట్లేదా? నీకు ఎందుకు అర్థం కావట్లేదంటే నీకు దాని మీద చిత్తశుద్ధి లేదు. తెలుసుకోవాలా, పని చేయాలా, అది ఇది అని. అందుకని నీకు అర్థం కాలేదు. సో నీకు అర్థం కావట్లేదని అందరికి అర్థం అవ్వదనుకుంటే మీ భ్రమ. మీకు అర్థం కాకపోతే అట్లనే ఉంచండి. మిగతా వాళ్ళకి అర్థమైంది ఆ ప్రాజెక్ట్ ఏందో, దాని సంగతి ఏందో అందరికి అర్థమైంది. మీకు తప్ప. ఇట్లాంటి చెత్త మాటలు ఆపేసి అందరూ వాళ్ళ పని చేయనీయండి. వాళ్ళు సక్రమంగా చేయకపోతే ఖచ్చితంగా మీరు విమర్శలు చేయండి. మీరు దాని గురించి హార్ట్ఫుల్గా పోరాటం చేయండి. రైతుల తరపున నిలబడండి. మీరు ఇంకెట్టా రైతులు మిమ్మల్ని నమ్మరు. 5 ఏళ్ళు వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెట్టినారు, వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడినారో అందరూ చూసినారు. కనీసం మిగతా ప్రాంత మనుషులన్నా మీరు హార్ట్ఫుల్గా రాజధాని గురించి పోరాటం చేస్తే వాళ్ళు పని సక్రమంగా చెయ్యనప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని నమ్ముతారు. మిమ్మల్ని అందరం ఎక్కిస్తారు. అంతేగాని జరిగేటప్పుడే ఇట్లాంటి చెత్త మాటలన్నీ మాట్లాడితే, ఇట్లాంటి విషపు మాటలన్నీ మాట్లాడి, అపశకునపు మాటలన్నీ మాట్లాడి, అయ్యేదాన్ని కూడా కానీయకుండా శాపనార్థాలు పెట్టొద్దు. దయచేసి జరిగే వాటిని జరగనీయండి. వాళ్ళు కష్టపడుతున్నారు, జనాలు చూస్తున్నారు. అవునా? చెయ్యకపోతే ఖచ్చితంగా జనాలు ఓటుతో ఖచ్చితంగా శిక్షిస్తారు. ఆల్రెడీ వాళ్ళని ఒకసారి శిక్షించినోళ్ళే. జనాలేం వాళ్ళనేం నెత్తినెక్కించుకోవాలా? వాళ్ళని శిక్షించినారు, మిమ్మల్ని శిక్షించినారు. జనాలు చెప్పిన ఎదురుగున్న వీడియోస్‌లో చాలా తెలివి కల్లోళ్ళు అన్నీ చూస్తుంటారు. ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు అన్నిటికి బదులు తెచ్చుకుంటారు. కాబట్టి మీరు మంచి రాజకీయం చేయండి. మంచి పోరాటాలు చేయండి. థ్యాంక్ యూ.